ఇక ఖమ్మం మున్నేరు వాగుకి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో వరదలో చిక్కుకుపోయారు 7 వ్యక్తులు. సాయం కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ జలదిగ్బంధంలోనే అనేక కాలనీలు ఉన్నాయి. ఖమ్మంలో ప్రకాష్ నగర్ దగ్గరైతే బ్రిడ్జిని తాకుతూ వెళ్తోంది వరద. దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడే ఆ బ్రిడ్జ్ దగ్గరే 7 వ్యక్తులు చిక్కుకుపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ప్రవాహం అంతా కూడా దాటుకుని వెళ్లి వాళ్ళ 7 కాపాడాల్సి ఉంది. దీంతో ప్రాణభయంతో ఆ 7 కూడా అక్కడే నుంచిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వీళ్ళని రక్షించేందుకు సహాయక చర్యలు అక్కడ వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ప్రవాహం చాలా భారీ ఎత్తున ఉండడంతో వాళ్ళని రక్షించేందుకు కాస్త టైం పట్టేలా కనిపిస్తోంది. 7 వ్యక్తులు కూడా అక్కడే చిక్కుకుపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ప్రకాష్ నగర్ దగ్గర బ్రిడ్జిని తాకుతూ వెళ్తోంది వరద. పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి ఖమ్మంలో ఉన్న అనేక కాలనీలు. మా ప్రతినిధి నారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. నారాయణ, 7 వ్యక్తుల్ని కాపాడటానికి సహాయక చర్యలు మొదలు పెట్టారా? ఏం జరుగుతోంది అక్కడ? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఊహించిన విధంగా భారీ స్థాయిలో పెద్ద ఎత్తున కూడా వరద వచ్చింది మనం చూడొచ్చు. ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం ఒకసారి ఖమ్మంలో ఉన్నటువంటి పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపుగా 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా కనీవిని ఎరగనటువంటి ఈ స్థాయిలో వరదలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెప్తున్నారు. మనం చూడవచ్చు కవిరాజ్ నగర్, కాలవొడ్డు, ప్రకాష్ నగర్, పాండురంగాపురం ఈ ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంది. మున్నేరు పరివాహక ప్రాంతాలు ఇవన్నీ అక్కడి నుంచి నేలలో ఈదుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఎక్కడికక్కడ కూడా జనజీవనం స్తంభించిపోయింది. పలు అపార్ట్మెంట్లలో బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఉదయం నుంచి కూడా చంటి పిల్లలు పెద్దవాళ్ళతో బిక్కుబిక్కుమనుకుంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఇప్పుడు విజువల్స్లో చూసిన విధంగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ప్రమాదకర స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇక్కడ అటువైపు బ్రిడ్జికి అవతలైపు కానీ యువతలైపు కూడా వెళ్లే పరిస్థితి లేక సుమారు 7 వ్యక్తులు చిక్కుకున్నారు. వాళ్ళందరూ కూడా సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తారు. ఈ విధమైనటువంటి ఘటనలు దాదాపుగా ఖమ్మంలో ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. పలు ప్రాంతాలలో ఇటు అపార్ట్మెంట్లో కావచ్చు లేదా వాగుల్లో కావచ్చు ఇక్కడ మున్నేరు పరివాహక ప్రాంతంలో చిక్కుకొని దఫతఫాలుగా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ శతవిధాలు కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనం చూడవచ్చు అంతకంతకు మున్నేరు పరివాహక ప్రాంతం చొచ్చుకొని వరద ఉధృతి ఖమ్మం నగరంలోకి వస్తుంది. మనం చూపిస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఖమ్మం నగరం నడిబొడ్డునటువంటి కాలవొడ్డు ప్రాంతం కూడా దాటుకొని ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జి అంటే ఇది మైరీ సెంటర్ బ్రిడ్జి, ఈ బ్రిడ్జిని కూడా తాకుతుంది. ఈ స్థాయిలో వరద ఎప్పుడూ కూడా గత 50 సంవత్సరాల్లో చూడలేదనేది స్థానికులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా స్థానికులు బిక్కుమనుకుంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏ క్షణం ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు వరద పెరుగుతుందో, తమ కాలనీలు ముంపుకు గురవుతున్న ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముంపు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఇంకా అంతకంతకు వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ముంపు కాలనీల వాసుల్ని అప్రమత్తం అయితే చేస్తున్నారు. ఏ క్షణమైన ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడున్న వరదకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద కూడా అంతకంతకు తోడే ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పలు కాలనీలు ఇప్పటికే చిక్కుకొని ఉన్నారు. ఇంకా వరద పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రులు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యుత్ సరఫరాకి మంచినీళ్లు అలాగే సహాయక చర్యలను కూడా వేగవంతం చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం వాళ్ళని రక్షించేందుకు సహాయక చర్యలు అయితే మొదలు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వరద ప్రవాహం భారీ ఎత్తున ఉండడంతో కాస్త టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా ప్రకాష్ నగర్ బ్రిడ్జిని తాకుతూ కూడా అక్కడ వరద ప్రవాహం వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఖమ్మంలో అనేక కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి.